హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా నోట్లో సడన్ గా పుండు లాంటివి వచ్చి మీరు ఫుడ్ తీసుకోవడానికి కానీ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇవి జ్వరం వల్ల వచ్చినాయా, లేదంటే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షనా, లేదంటే ఇది నార్మల్గా కామన్గా వచ్చేవని పూర్తిగా తెలుసుకోవాలనుకున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చెక్ చేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఇప్పుడు మనకు వచ్చే నోటి పూతలు అవి వేడి వల్ల వచ్చినాయా, లేదంటే గనక జ్వరం వల్ల వచ్చినాయా, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినాయా ఎలా తెలుసుకోవాలంటే, కామన్గా నోటి పూతలు అంటే మౌత్ అల్సర్స్ అనేవి ఎప్పుడు కూడా ఇన్సైడ్ ద మౌత్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదంటే ఫీవర్ వల్ల ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటే అవి కంప్లీట్గా మనకి నోటి బయట వస్తాయి. అంతేగాని ఫీవర్ టైంలో మనకి నోటి లోపల వచ్చేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇవి ఒక డిఫరెంట్గా ఉంటే అవి ఇంకోలాగా ఉంటాయి అన్నమాట. ఈ నోటిపూతలు అనేవి చాలా చిన్నగా మధ్యలో వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉండి బార్డర్ అంతా రెడ్ కలర్లో ఉండేలాగా అల్సర్స్ టైప్లో వస్తాయి. వేరేజ్ మనకి ఈ జ్వరం వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వచ్చేవి అవి ఒక నీటి పొడగల లాంటివి వచ్చి ఈజీగా పగిలిపోయి విపరీతమైన నొప్పితో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ నోటిపూతలు అనేవి ఎప్పుడూ కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వవు. బట్ ఉన్నా సరే 1-2 వారాల్లో మనం మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ వాడుకుంటే తగ్గిపోతాయి. వేరే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే పూతలు ఏవైతే ఉన్నాయో అవి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఈజీగా మనకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇవి ఒకసారి వచ్చి తగ్గిపోవడం అనేది ఉండదు అనమాట. ఆ ఇన్ఫెక్షన్ బాడీలో ఉన్నంతకాలం అది వస్తూనే ఉంటాయి. వాటికి మనం అనేది టాబ్లెట్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సి కూడా వస్తుంది. సో మనకి ఎటువంటి పుండ్లు కానీ పూతలు కానీ వస్తే అది దేని వల్ల వచ్చినాయి, అది ఎక్కడ వచ్చినాయి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది మన సొంత వైద్యం కాకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళితే మనకి దానికి ఉన్న అండర్లైన్ కండిషన్ ఏంటనేది కూడా వివరంగా చెప్పడానికి వీలుంటుంది. అండ్ దానివల్ల ఈజీగా క్యూర్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూసిన వెంటనే మనం వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.